మహాభారతం గురించి మనం ప్రతిరోజు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాం. ఈ రోజు మహాభారతంలో జరిగిన ఒక చిన్న సంఘటన, ఇంకా ప్రిసైజ్ చేసి చెప్పాలంటే అభిమన్యుడి యొక్క లైఫ్ స్టోరీ. అభిమన్యుడు గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహం గురించి విన్నాడని చెప్పేసి అంటూ ఉంటాం. ఇది నిజంగా సైంటిఫికల్ గా పాసిబుల్ అవుతుందా? అండ్ దాంతో పాటు చనిపోతాడని తెలిసినా కానీ పద్మవ్యూహంలోకి ఎంటర్ అయ్యాడు. ఇది ఎందుకోసం వెళ్ళాడు అండ్ ఎవరి కోసం వెళ్ళాడు అండ్ పద్మవ్యూహం గురించి సైన్స్ అని చెబుతుంది. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మీకోసం తీసుకొచ్చాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో లాస్ట్ చూడండి. ఇంకెందుకంటే లెట్స్ స్టార్ట్ వీడియో. ఇది కథ కాదు, ఇది ధైర్యానికి రూపం. ఇది పద్మవ్యూహంలో అడుగుపెట్టిన ఒక ధర్మ యోధుడి గాథ. ఆయుధాలతో కాదు, ఆత్మవిశ్వాసంతో పోరాడిన ఒక యోధుడి చివరి సాహసం. ఒకసారి మనం అభిమన్యుడి యొక్క బ్యాక్ స్టోరీ చూసినట్లయితే, అభిమన్యుడు అర్జునుడి కుమారుడు, శ్రీకృష్ణునికి స్వయాన మేనలుడు, అరుణోదయాన్ని తలపించే చెలరేగిన యోధుడు. 16 ఏళ్ల వయసులోనే మహారథుల తరహాలో యుద్ధంలో పాల్గొన్నాడు. అతనిలో శక్తి ఉంది, శిక్షణ ఉంది, కానీ అతని అసలైన ఆయుధం తన ధైర్యం. ఆయన తండ్రి అర్జునుడు తన భార్య సుభద్రతో పద్మవ్యూహం గురించి చెబుతున్నప్పుడు అభిమన్యుడు గర్భంలో ఉండి ఆ మాటల్ని విన్నాడు. అర్జునుడు ఎలా లోపలికి వెళ్లాలో వివరంగా చెప్పారు, కానీ ఆ విషయం తర్వాత సుభద్ర నిద్రపోయింది. అర్జునుడు ఎలా బయటకు రావాలో చెప్పలేదు. అక్కడే కథలో ఒక చిన్న మలుపు జరిగింది. ఇప్పుడు ఒకసారి దీని యొక్క సైంటిఫిక్ యాంగిల్లో చూస్తే, గర్భంలో ఉన్న శిశువు నిజంగా వినగలడా అండ్ విన్నది గుర్తుపెట్టుకోగలడా అంటే సైంటిఫికల్ గా ఇది పాసిబుల్ అని చెప్తుంది. దీనినే ఫెటల్ ఆడిటరీ లెర్నింగ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సైంటిఫికల్ గా కొన్ని రకాల సమాచారాన్ని శిశువులు రిటర్న్ చేయగలము అంటే గుర్తుంచుకోవడం సాధ్యమే. అదే అభిమన్యుడి విషయంలో కూడా జరిగింది. అతని వ్యూహం లోపలికి ఎలా వెళ్లాలో గుర్తుంది, కానీ బయటికి వచ్చే దారి అది చెప్పక ముందుకే అర్జునుడు ఆగిపోయాడు. దీనివల్ల అభిమన్యుడి యొక్క జ్ఞానం ఇన్కంప్లీట్ అయిపోయింది. దాన్నే ఆధారంగా తీసుకొని వ్యూహంలోకి అడిగిపెట్టాడు. ఇంతసేపు పద్మవ్యూహం అని చెప్పేసి అంటున్నాం కదా, అసలు ఈ పద్మవ్యూహం అంటే ఏంటి అండ్ దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము. పద్మవ్యూహం ఇది ఒక్కటి కాదు, ఇది సంచలితమైన వ్యూహ నిర్మాణం. పద్మం ఆకారంలో స్పైరల్ గా ఉంటుంది. అందులో అడుగు పెడితే ప్రతి అంగుళం ముందే ప్లాన్ చేసిన విధంగా కదిలిపోతుంది. ఇది కాలక్రమంగా ఒక రకాల మూవింగ్ ట్రాప్ మేజ్ అయితే పనిచేస్తుంది. ఈ మేజ్ నుంచి బయటపడాలంటే ఒక స్పష్టమైన లక్షణం, స్థిరమైన ఆధిపత్యం కావాలి. అదే అర్జునుడు లాంటి స్ట్రాటజీ మాస్టర్లు చేయగలిగేవారు. అభిమన్యుడి వద్ద ఆ విద్య లేదు. అతడు కేవలం మనోధైర్యంతో అడిగిపెట్టాడు, జ్ఞానంతో కాదు. ఇప్పుడు ఒకసారి అసలు యుద్ధానికి వెళ్ళిన కారణం ఏంటో చూద్దాము. అర్జునుడు ఆ రోజు మరో దిక్కున యుద్ధం చేస్తున్నాడు. పాండవ సైన్యం పద్మవ్యూహాన్ని చెరిపేందుకు నాయకుడిని కోరింది. అది విన్న అభిమన్యుడు తన తండ్రి వేరే దిక్కున యుద్ధం చేస్తూ ఉండగా ఆ రెస్పాన్సిబిలిటీని తను తీసుకున్నాడు. తన తండ్రికి, తన ధర్మానికి ఇచ్చిన మాట నిమిత్తం అతను లోపలికి అడుగుపెట్టాడు. అతనికి తెలుసు అతను వెళ్తున్న దారి చాలా కష్టమైందని అండ్ అతనికి తెలియని దారి అది, అయినా కానీ వెళ్ళాడు. అలా అభిమన్యుడు లోపలికి వెళ్ళాక అతని వెంట తన సైన్యం వస్తుందని చెప్పేసి అనుకున్నాడు. కానీ జయద్రథుడు అతని వెనుక ఉన్న పాండవ సైన్యాన్ని అడ్డుకున్నాడు. ఇప్పుడు లోపల అభిమన్యుడు ఒక్కడే ఉన్నాడు. చుట్టూ కర్ణుడు, దుర్యోధనుడు, అశ్వత్థామ, కృతవర్మ, దుశ్శాసన, శకుని, ఒక్క యువరాజుపై 6 మహారథులు దాడి చేశారు. ఇది యుద్ధ నిబంధనలకు వ్యతిరేకం. అభిమన్యుడు తన రథం పోయినా, అస్త్రాలు పోయినా గదతో చివరి వరకు పోరాడాడు. ఇలా సైంటిఫిక్గా చూస్తే అతను ఒక కాగ్నిటివ్ ఓవర్లోడ్ ట్రాప్లో చిక్కుకున్నాడు. 6 ఎదురు చెప్పే పరిస్థితి మానసికంగా ఓ యువయోధుడికి సాధ్యం కాదు. అతని శరీరం చనిపోయిందేమో కానీ అతని ధైర్యం చిరస్పణీయమైంది. అసలు పద్మవ్యూహం అంటే దాని లోపల ఉన్న సైన్స్ ఏంటో ఒకసారి చూద్దాము. పద్మవ్యూహం అనేది మామూలు వ్యూహం కాదు. ఇది పురాణ గాథగా అనిపించగానే దీని వెనుక ఎంతో సైన్స్ అయితే ఉంది. దీని వెనుక మిలిటరీ సైకాలజీ అండ్ అలాగే స్వామ్ డైనమిక్స్ ఉన్నాయి. పద్మవ్యూహం అనేది జియోమెట్రిక్గా స్పైరల్గా ఏర్పడిన ఒక డిఫెన్సివ్ ట్రాప్. ఇది మండేలా కాన్సెప్ట్ ఆధారంగా ఉండే స్ట్రక్చర్. దీని యొక్క సైంటిఫిక్ లాజిక్ ఏంటంటే, ఇది కాన్సెంట్రిక్ సర్కిల్లా తయారవుతుంది. ఇందులో ఉండే ప్రతి వలయం కొత్త స్థాయిలో దాడిని ఎదుర్కొంటుంది. ఈ స్పైరల్ సిస్టంలో ఎంట్రీ చాలా ఈజీ ఉంటుంది, కానీ ఎగ్జిట్ చాలా టఫ్, బికాజ్ ఇట్ కీప్స్ ఫోల్డింగ్ ఇన్వర్డ్, లోపలికి లాక్కుంటుంది. కాబట్టి పద్మవ్యూహంలో యోధులు ఒక నిర్దిష్ట ప్యాటర్న్ ప్రకారం కదులుతుంటారు. దీనివల్ల ఆ ఎనిమీకి కన్ఫ్యూజన్ అయితే ఏర్పడుతుంది. ఇది ఇవాల్వ్ టెక్నాలజీ గురించి చెప్పాలంటే స్వామ్ రోబోటిక్స్ అండ్ దాంతోపాటు స్వామ్ బేస్డ్ మిలిటరీ టాక్టిక్స్తో పోల్చవచ్చు. ఇది ఎనిమీని సైకలాజికల్గా కన్ఫ్యూజ్ చేసి కోఆర్డినేషన్లో చెడిపోవడానికి కారణమవుతుంది. స్పైరల్లో దూరంగా ఉన్న సైనికుడు కూడా సహజంగా కోర్లోకి వచ్చేస్తారు. దీన్నే ఆటో డిఫెన్స్ లూప్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇది అంత పవర్ఫుల్. ఇలాంటి వ్యూహాల్లోకి ఒక్కసారి ప్రవేశించిన తర్వాత అది శత్రువుని మెంటల్ ట్రాప్లోకి నెట్టేస్తుంది. అవతల వాళ్ళు లోపలికి ఎలా వెళ్లారో తెలుసుకున్నా, ఎక్కడ ఉన్నానో ఎలా తిరగాలో అర్థం కానీ ఒక సైకలాజికల్ మేజ్ అయితే అవుతుంది. దీనివల్ల మనం ఎటువైపు వెళ్ళాలో, ఎనిమిస్ ఎక్కడ ఉన్నారు అండ్ దాంతో పాటు దారి ఎట్టుందని చెప్పేసి కూడా మన బ్రెయిన్ అయితే కన్ఫ్యూజ్ అవుతుంది. అభిమన్యు కేసులో కూడా ఇలానే జరిగింది. అతని దగ్గర సరైన నాలెడ్జ్ లేకపోవడం వల్ల అతను ఆ మేజ్లో అయితే ట్రాప్ అయ్యాడు. ప్రతి లెవెల్లో ఉన్న యోధులు కదులుతారు, రీఅరేంజ్ అవుతారు. సో
అక్కడి నుంచి బయటకు వెళ్ళడం ఇంపాసిబుల్గా అయితే మారుతుంది. ఇప్పుడు మన మిలిటరీలో ఉపయోగించే ఆల్గరిథం డిఫెన్స్ గ్రిడ్ కూడా ఇలానే పనిచేస్తాయి. ఈ విధంగా సైన్స్ అయితే చెప్తుంది పద్మవ్యూహం గురించి. అందుకోసమే అభిమన్యుడు బయటికి రాలేకపోయాడు అని చెప్పేసి చెప్తుంది. ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ దాంతో పాటు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.